హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలియా బ్లాగ్స్ తెలుగు 6. ఈరోజు చికెన్ బిర్యానీ అయితే షేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ముక్కడు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అలాగే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కస్తూరి మేతు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఆయిల్, ఇందాక వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రిడ్జ్లో లేదా పక్కకు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ముక్కకు అనేది ఉప్పు, కారం, గరం మసాలాలు మంచిగా పట్టుకుంటాయి. అలా పట్టుకోవడం వల్ల చికెన్ బిర్యానీ అనేది మరింత టేస్టీగా రావడం జరుగుతుంది. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ రాగానే ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ కుక్ అవుతుంది. మరో సైడు గ్యాస్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉప్పు, అలాగే బాస్మతి బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. ఫస్ట్ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే కొంచెం ఎసరు వచ్చినాక అందులో యాడ్ చేసుకోవాలి. అదైతే 80 to 90% కుక్ అయిన తర్వాతకి స్టవ్ అయితే స్టాప్ చేసుకోవాలి. మరో సైడ్ చికెన్ని మంచిగా ఉడికినాక కొంచెం తీసి పక్కకు అయితే పెట్టుకోవాలి. అలా ఎందుకు పెట్టుకుంటామంటే ఇది లేయర్ లాగా వేస్తున్నాం, దమ్ బిర్యానీ కాబట్టి లేయర్ లాగా వేయడానికి అయితే ఒక బౌల్లో చికెన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే రైస్ ఉడికిన తర్వాతకి ఫస్ట్ చికెన్ వేసుకోవాలి, తర్వాతకి రైస్ వేసుకోవాలి, మళ్ళీ చికెన్ వేసుకోవాలి, మళ్ళీ రైస్ వేసుకోవాలి. మీదనైతే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ని అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా రావడం జరుగుతుంది. ఒక 5 to 10 minutes లేదా 15 minutes మంచిగా దమ్ముకు పెట్టుకోవాలి. దమ్ముకు అనేది ఒక పిండితో లేదంటే ఏదైనా బరువైన వస్తువుని పెట్టడం వల్ల మంచిగా ఆవిరికి ఉడుకుతుంది. 80 to 90% కుక్ అయినది అయితే 100% కుక్ అవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం